ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ బ్రాహ్మణ కులం చాలా సాటి లేనిది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నులు. మీకు జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి తెలుసు. ఈరోజు ప్రశ్న: ఏ సహజ పురుషార్థంతో పిల్లలైన మీ మనసు అన్ని విషయాల నుండి తొలగిపోతూ ఉంటుంది? జవాబు: కేవలం ఆత్మీక కర్తవ్యంలో తత్పరులవ్వండి. ఎంతెంత ఆత్మీక సేవ చేస్తూ ఉంటారో అంత ఇతర విషయాల నుండి స్వతహాగా మనసు తొలగుతూ ఉంటుంది. రాజ్యాధికారం తీసుకునే పురుషార్థంలో లగ్నమైపోతారు. కానీ ఆత్మీక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళించాలి. పాట: ప్రియుని జతలో ఎవరుంటారో. ఓం శాంతి. తండ్రిని ప్రియుడు అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి ముందు పిల్లలు కూర్చుని ఉన్నారు. మేము ఏ సాధు సన్యాసులు మొదలైన వారి ఎదుట కూర్చోలేదని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి జ్ఞానసాగర్లు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము అని అంటారు. విజ్ఞానము అనగా దేహీ అభిమానులు కావటం, స్మృతి యాత్రలో ఉండటం. జ్ఞానము అనగా సృష్టి చక్రంను తెలుసుకోవటం. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానాల అర్థం మనుషులకు అస్సలు తెలియదు. ఇప్పుడు మీరు సంగం యుగంలోని బ్రాహ్మణులు. మీ ఈ బ్రాహ్మణ కులం సాటి లేనిది, అతీతమైనది. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులు సంగం యుగంలో ఉంటారనే విషయం శాస్త్రాల్లో లేనేలేదు. ప్రజాపిత బ్రహ్మ ఉండి వెళ్ళిపోయారని, వారిని ఆదిదేవుడని అంటారని కూడా తెలియదు. ఆదిదేవి జగదాంబ అనగా ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. తప్పకుండా బ్రహ్మ ముఖవంశావళికి చెందిందే అయి ఉంటుంది. ఆమె బ్రహ్మకు స్త్రీ కాదు. దత్తు చేసుకుంటారు కదా, పిల్లలైన మిమ్మల్ని కూడా దత్తు చేసుకుంటారు. బ్రాహ్మణులను దేవతలని అన్నారు. ఇక్కడ బ్రహ్మ మందిరం ఉంది. అతడు కూడా మనిషే కదా. బ్రహ్మతో పాటు సరస్వతి కూడా ఉంది. దేవీల మందిరాలు కూడా ఉన్నాయి. అందరూ ఇక్కడే ఉండే మనుషులే కదా. అయితే ఒకరి మందిరం నిర్మించబడింది. ప్రజాపితకు అయితే అనేక మంది ప్రజలు ఉంటారు కదా. ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకులం వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని బేహద్దు తండ్రి దత్తుపుత్రునిగా చేసుకున్నాడు. బ్రహ్మ కూడా బేహద్దు తండ్రి కుమారుడే. ఇతనికి కూడా వారసత్వం వారి ద్వారానే లభిస్తుంది. పౌత్రులైన మీకు కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది. జ్ఞానం ఎవరి వద్ద లేనేలేదు. ఎందుకంటే జ్ఞానసాగర్లు ఒక్కరే. ఆ తండ్రి ఎంతవరకు రారో అంతవరకు ఎవరికీ సద్గతి జరగదు. మీరిప్పుడు సద్గతి కొరకు భక్తి నుండి జ్ఞానంలోకి వచ్చారు. సత్యుగాన్ని సద్గతి అని అంటారు. కలియుగాన్ని దుర్గతి అని అంటారు. ఎందుకంటే ఇది రావణరాజ్యం. సద్గతిని రామరాజ్యం అని కూడా అంటారు. సూర్యవంశీయులు అని కూడా అంటారు. వాస్తవిక పేరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. మనమే సూర్యవంశీయులుగా ఉండే వారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఎందుకంటే శాస్త్రాలు భక్తి మార్గంలోనివి. అవన్నీ వినాశనమైపోతాయి. ఇక్కడి నుండి ఆత్మలు ఏ సంస్కారాలు తీసుకెళ్తారో అక్కడ వాటితో అన్నీ తయారు చేస్తారు. మీలో కూడా రాజ్యాధికారపు సంస్కారం నింపబడుతుంది. మీరు రాజ్యపాలన చేస్తారు. విజ్ఞానవేత్తలు ఆ రాజ్యంలోకి వచ్చి వారు ఏ నైపుణ్యం నేర్చుకున్నారో ఆ పనినే చేస్తారు. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యంలోకి తప్పకుండా వెళ్తారు. వారిలో కేవలం సైన్స్ జ్ఞానం మాత్రమే ఉంటుంది. వారు
ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు. అది కూడా సంస్కారమే. వారు కూడా పురుషార్థం చేస్తారు. వారి వద్ద ఆ విద్య ఉంటుంది. మీ వద్ద ఏ ఇతర విద్య లేదు. మీరు తండ్రి నుండి రాజ్యాధికారం తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు చేసేవారిలో ఆ సంస్కారాలు ఉంటాయి కదా. ఎంత గందరగోళంగా ఉంటుంది. కానీ ఎంతవరకు వానప్రస్థ స్థితి రాదో అంతవరకు గృహస్థ వ్యవహారాలు కూడా సంభాళిస్తూ ఉండాలి. లేనిచో పిల్లలను ఎవరు సంభాళిస్తారు? అందరూ వచ్చి ఇక్కడ ఎలా ఉంటారు? ఈ సేవలో పూర్తిగా నిమగ్నం అవుతే అది తొలగిపోతుందని అంటారు. మీ రచనను కూడా తప్పకుండా సంభాళించాల్సి వస్తుంది. ఎవరైనా మంచి రీతిగా ఆత్మీక సేవలో నిమగ్నమవుతే అందరి నుండి స్వతహాగానే వారి మనసు తొలగిపోతుంది. ఈ ఆత్మీక సేవలో ఎంత ఎక్కువసేపు వినియోగిస్తే అంత మంచిదని భావిస్తారు. పతితుల నుండి పావనంగా అయ్యే దారి తెలిపేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలు కూడా ఈ సేవ చేయాలి. ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని చూస్తారు. అనంతమైన తండ్రి కేవలం పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మతంనిస్తారు. వారు పావనంగా అయ్యే మార్గం తెలుపుతారు. పోతే పాలన పోషణ చేయటం, సలహా ఇవ్వటం ఇవన్నీ బ్రహ్మ కర్తవ్యాలు. శివబాబా చెప్తున్నారు, వ్యాపార ఉద్యోగ విషయాలేవి నన్ను అడగరాదు. పతితుల నుండి పావనంగా చేసేందుకు రండి అని మీరు నన్ను పిలిచారు. నేను ఇతని ద్వారా మిమ్మల్ని పావనంగా చేస్తున్నాను. ఇతడు కూడా తండ్రే. ఇతని మతంను అనుసరించాల్సి ఉంటుంది. వారిది ఆత్మీక మతం, ఇతనిది భౌతిక మతం. ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది. ఈ బ్రహ్మ కూడా శివబాబా ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞ అని చెప్తారు. తండ్రి మతంను సదా అనుసరించండి. పోతే పిల్లలు ఏదైనా అడగాలనుకుంటే ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎలా నడుచుకోవాలో అడగవలసి వస్తే ఆ విషయాలను ఈ సాకార బాబా చాలా బాగా అర్థం చేయించగలడు. ఇతడు అనుభవి కనుక తెలుపుతూ ఉంటాడు. ఇతన్ని చూసి అందరూ నేర్చుకోవాలి. ఇతడు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరికంటే ముందు ఇతనే ఉంటాడు. తుఫాన్లన్నీ మొదట ఇతని వద్దకే వస్తాయి. కనుక అందరికంటే బలశాలి ఇతడే. అందుకే ఇతడు ఉన్నతమైన పదవిని కూడా పొందుతాడు. మాయ బలశాలి అయి యుద్ధం చేస్తుంది. ఇతడు వెంటనే ఒక్క క్షణంలో అన్నీ వదిలేశాడు. ఇతనికి ఆ పాత్ర ఉండినది. బాబా ఇతనితో అలా చేయించారు. చేయించేవారు వారే కదా. సాక్షాత్కారమైన వెంటనే సంతోషంగా సర్వస్వము వదిలేశాడు. ఇప్పుడు మనం విశ్వానికి అధికారులుగా అవుతాము. విలువలేని ఈ వస్తువులను మనం ఏం చేసుకుంటాము? వినాశన సాక్షాత్కారం కూడా చేయించారు. ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుందని అర్థం చేసుకున్నాడు. రాజ్య పదవి మళ్ళీ లభిస్తుందని తెలుసుకున్న వెంటనే అన్నీ వదిలేశాడు. ఇప్పుడు తండ్రి మతంను అనుసరించాలి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. డ్రామానుసారం బట్టి తయారవ్వాల్సి ఉండినది. ఇంతమంది ఎందుకు పారిపోయి వచ్చారో మనుషులకు అర్థం కాదు. ఇతడు ఏ సాధు సత్పురుషుడు కాదు. ఇతడు చాలా సాధారణ వ్యక్తి. ఇతడు ఎవ్వరినీ బలవంతంగా తీసుకుపోలేదు. కృష్ణునికి ఏ చరిత్ర లేదు. మనుషు మాతృలకు ఏ మహిమ లేదు. మహిమ అంతా ఒక్క తండ్రిదే. ఆ తండ్రి వచ్చి అందరికీ సుఖంనిస్తారు. మీతో మాట్లాడతారు. మీరు ఎవరి వద్దకు వచ్చారు? మీ బుద్ధి అక్కడికి కూడా పోతుంది, ఇక్కడికి కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ నివసించే శివబాబా ఇప్పుడు ఇతనిలో వచ్చాడని తెలుసు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. కలియుగం తర్వాత స్వర్గం తప్పకుండా వస్తుంది. కృష్ణుడు కూడా తండ్రి నుండి వారసత్వం తీసుకుని వెళ్ళి రాజ్యపాలన చేస్తాడు. ఇందులో చరిత్ర మాటే లేదు. రాజు వద్ద శ్రీకృష్ణుడు కూడా
రాకుమారునిగా జన్మ తీసుకుంటాడు. పాఠశాలకు వెళ్ళి చదువుకుని పెద్దవాడైన తర్వాత సింహాసనాన్ని తీసుకుంటాడు. ఇందులో గొప్పతనం కానీ చరిత్ర కానీ ఏదీ లేదు. ఇందులో గొప్పతనం కానీ చరిత్ర కానీ ఏదీ లేదు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమ కూడా వారిదే. ఇతడు కూడా వారి పరిచయంనే ఇస్తాడు. శివబాబా నేను చెప్తున్నానని చెప్తే మనుషులు ఇతడు చెప్తున్నట్లు భావిస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనుషులను ఎప్పుడూ భగవంతుడని అన్నారు. నిరాకార శివబాబా ఒక్కరే భగవంతుడు. పరంధామంలో ఉంటారు. మీ బుద్ధి పైకి కూడా పోతుంది, మళ్ళీ క్రిందకు కూడా వస్తుంది. బాబా దూరదేశం నుండి పరాయి దేశంలోకి వచ్చి మనల్ని చదివించి వెళ్ళిపోతాడు. నేను ఒక్క సెకండ్లో వస్తానని, నాకు సమయం పట్టిందని వారే స్వయంగా చెప్తున్నారు. ఆత్మ కూడా ఒక్క సెకండ్లో ఒక్క శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళ్తుంది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. అది చాలా తీక్ష్ణమైనది. సెకండ్లో జీవన్ముక్తి అనే మహిమ కూడా ఉంది. రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యమని అంటారు. పుత్రుడు జన్మిస్తూనే తండ్రి ఆస్తి లభిస్తుంది. మీరు కూడా తండ్రిని గుర్తించారు. స్వర్గానికి అధికారులుగా అయ్యారు. అయితే అందులో పదవులు పురుషార్థానుసారం నెంబర్ వారుగా ఉంటాయి. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇరువురు తండ్రులున్నారు. ఒకరేమో లౌకిక తండ్రి, మరొకరేమో పారలౌకిక తండ్రి. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. భారతీయులమైన మనం సుఖంలో ఉన్నప్పుడు సత్యుగంలో ఎవ్వరినీ స్మృతి చేయలేదని మీకు తెలుసు. మళ్ళీ మనం 84 జన్మలు తీసుకున్నాము. ఆత్మలో మలినం ఏర్పడే కొలది డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. 16 కళ సంపూర్ణులుగా ఉంటారు. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. తక్కువ మార్కులతో పాస్ అయినందున రాముని చేతిలో బాణం చూపించారు. అంతేకాని ధనస్సును విరుచుట మొదలైనవేవి లేవు. బాణం గుర్తుగా ఇవ్వబడింది. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. భక్తిలో మనుషులు ఎంతగానో తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కనుక వెతుకుట తిరుగుట సమాప్తమైపోతుంది. ఓ శివబాబా అని అనటం ఇది బాధతో పిలిచే శబ్దం. మీరు ఇలా పిలవరాదు. తండ్రిని స్మృతి చేయాలి. అరుస్తూ పిలిస్తే అది భక్తిలోని అంశమైపోతుంది. ఓ భగవంతుడా అని పిలవటం కూడా భక్తిలో అలవాటైన శబ్దం. ఓ భగవంతుడా అని స్మృతి చేయమని బాబా చెప్పలేదు. అంతర్ముఖులుగాయి నన్ను స్మృతి చేయమన్నారు. స్మరణ కూడా చేరాదు. స్మరణ కూడా భక్తి మార్గంలోని పదమే. మీకు తండ్రి పరిచయం లభించింది. ఇప్పుడు తండ్రి శ్రీమతంను అనుసరించండి. ఎలా లౌకిక పిల్లలు తమ దేహదారి తండ్రులను స్మృతి చేస్తారో అలా మీరు కూడా నన్ను స్మృతి చేయండి. స్వయం దేహాభిమానంలో ఉండటం వలన దేహదారి తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రి అయితే దేహీ అభిమాని. ఇతనిలో వచ్చిన వారు దేహాభిమానులు కావరు. మీకు జ్ఞానం ఇచ్చేందుకు నేను దీనిని అప్పుగా తీసుకున్నానని చెప్తున్నారు. నేను జ్ఞానసాగరుడును. అయితే నేను జన్మెలా ఇవ్వాలి? మీరు గర్భంలో ప్రవేశిస్తారు. నేను గర్భంలో ప్రవేశించును. నేను వచ్చి పోయే విధానం భిన్నమైనది. తండ్రి ఇతనిలో వస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. అయితే ఎలా చేస్తారు? ప్రేరణ ఏమైనా ఇస్తారా? నేను సాధారణ శరీరంలో వస్తానని తండ్రి చెప్తున్నారు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టాను. ఎందుకంటే సన్యసిస్తాడు కదా. ఇప్పుడు బ్రాహ్మణుల మాల తయారవ్వచాలదని పిల్లలైన మీకు తెలుసు. ఎందుకంటే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు.
ఫైనల్గా బ్రాహ్మణులైనప్పుడు రుద్రమాల తయారవుతుంది. తర్వాత విష్ణుమాలలోకి వెళ్తారు. మాలలో వచ్చేందుకు స్మృతి యాత్ర చేయాలి. మనమే మొదట సతో ప్రధానంగా ఉండేవారమని, తర్వాత సతో రజో తమోలోనికి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. హంసోకు కూడా అర్థం ఉంది కదా. ఓం అర్థం వేరే. ఓం అనగా ఆత్మ. ఆత్మనే నేనే దేవత, క్షత్రియ అని చెప్తుంది. అయితే వారు హంసోకు అర్థం ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. ఓం అను పదానికి, హంసో అను పదానికి మీరు చెప్పే అర్థాలు పూర్తి వేరుగా ఉంటాయి. మనము ఆత్మలము, వివిధ వర్ణాలలో వస్తాము. మొదట దేవతలు, క్షత్రియులుగా అవుతాము. అంతేకాని ఆత్మనే పరమాత్మ కాదు. పూర్తి జ్ఞానం లేనందున అర్థంను తికమక చేసేశారు. అహం బ్రహ్మాస్మి అని అనటం కూడా తప్పే. తండ్రి చెప్తున్నారు, నేను రచనకు యజమానిగా అవ్వను. దీనికి అధికారులు మీరే. విశ్వానికి కూడా మీరు అధికారులుగా అవుతారు. ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కొత్త కొత్త విషయాలను అర్థం చేస్తూ ఉంటారు. భక్తి ఏం చెప్తుందో, జ్ఞానం ఏం చెప్తుందో వివరిస్తారు. భక్తి మార్గంలో మందిరాలు కట్టించారు, జపతపాలు చేశారు. ఇలా ధనం నాశనం చేశారు. మీ మందిరాలను చాలామంది లూటి చేశారు. ఇది కూడా డ్రామాలోని పాత్ర. మళ్ళీ వారి నుండే వాపస్ లభిస్తుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చూడండి. రోజు రోజుకు పెంచుతూ ఉంటారు. వీరు కూడా తీసుకుంటూ ఉంటారు. వారు ఎంత తీసుకున్నారో అదంతా పూర్తిగా ఇచ్చేస్తారు. మీ ధనం ఎవరు తిన్నారో వారు జీర్ణం చేసుకోలేరు. భారతదేశం అవినాశి ఖండం కదా. తండ్రి జన్మస్థానం. తండ్రి ఇక్కడే వస్తారు. తండ్రి జన్మించిన దేశం నుండే తీసుకుపోతే వాపస్ ఇవ్వవలసి వస్తుంది. సమయానికి ఎలా లభిస్తుందో చూడండి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. వారికి ఏమాత్రమూ తెలియదు. వినాశనం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలు అంగీకరించరు. డ్రామాలో రచింపబడి ఉంది. అప్పు తీసుకుంటూనే ఉంటారు. అనగా వారు వాపస్ ఇస్తున్నారు. మన రాజధాని నుండి చాలా ధనం తీసుకెళ్లారని మీకు తెలుసు. అది మళ్ళీ ఇస్తున్నారు. మీకు ఏ విషయానికి చింత లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలనే చింత మాత్రం ఉంటుంది. స్మృతి ద్వారానే పాపాలు భస్మమైపోతాయి. జ్ఞానమైతే చాలా సులభం. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయాలో చేయండి. శ్రీమతం లభిస్తూనే ఉంటుంది. అవినాశి సజ్జన్తో ప్రతి విషయంలో సలహా తీసుకోవలసి వస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎంత సమయం లభిస్తే అంత సమయం ఈ ఆత్మిక వ్యాపారం చేస్తూ ఉండాలి. ఆత్మిక వ్యాపారం చేసే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగాయి తండ్రిని స్మృతి చేయాలి. నోటి నుండి ఓ భగవంతుడా అను శబ్దం రాకూడదు. ఎలాగైతే తండ్రికి అహంకారం లేదో అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. మనసా సంకల్పం లేక వృత్తి ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్డ్ భవ. ఎలాగైతే ఈ రోజులలో స్థూలమైన సాధనాల ద్వారా గులాబీ, చందనము మరియు
భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింపచేస్తారో అలా మీరు శివశక్తి కంబైన్డ్గా అయ్యి మనసా సంకల్పం మరియు వృత్తి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందముల సుగంధాన్ని వ్యాపింపచేయండి. ప్రతిరోజు అమృత వేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్లు ఫౌంటైన్ల వల్లే ఆత్మలపై పన్నీర్ను చల్లండి. కేవలం సంకల్పం యొక్క ఆటోమేటిక్ స్విచ్ను ఆన్ చేశారంటే విశ్వంలోని అశుద్ధ వృత్తుల దుర్గంధం సమాప్తమైపోతుంది. స్లోగన్: సుఖదాత ద్వారా సుఖం యొక్క బండారం ప్రాప్తి అవ్వటమే వారి ప్రేమకు గుర్తు. ఈరోజు అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. శక్తుల శక్తి ఎంత ఉందో అంతే విశాలమైన శక్తి పాండవులకు కూడా ఉంది. అందువలన చతుర్భుజ రూపాన్ని చూపించారు. శక్తులు మరియు పాండవులు ఇరువురి కంబైన్ రూపం ద్వారానే విశ్వసేవ యొక్క కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది. అందువలన సదా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా ఉండండి. బాధ్యతా కిరీటం సదా ధరించి ఉండాలి. అచ్చా. ఓం శాంతి.